పేట్ బషీర్బాద్ పోలీసులకు మెయిల్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ. మే 15న విచారణకు హాజరవుతారని చెప్పారు. కీలక సాక్ష్యాలతో ఆ రోజు పోలీసుల విచారణకి వస్తానన్నారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని మెయిల్ చేశారు బండి భగీరథ. మైనర్పై వేధింపుల కేసులో బండి భగీరథపై పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఇటీవల పోక్సో కేసు నమోదైంది. విచారణకి రావాలని నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బండి భగీరథ విచారణకి రావాల్సి ఉంది. అయితే సాయంత్రం పోలీసులకు మెయిల్ ద్వారా సమాచారం అందించారు బండి భగీరథ. రైట్, మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, బండి భగీరథ పోలీసులకి మెయిల్ చేశారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వేధింపుల ఆరోపణలో బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పైన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. దాని తర్వాత రాష్ట్ర డీజీపీ ఈ కేసుని చాలా కాన్ఫిడెన్షియల్గా భావించి దీనికి సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత నిన్న బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్కు ఈరోజు ఈ కేసు వ్యవహారంలో విచారణకి హాజరు కావాలి అంటూ నోటీసులు ఇచ్చారు. సో మధ్యాహ్నము 2 గంటలకి ఈ కేసు సంబంధించిన విచారణకి హాజరు కావాలి అంటూ పేట్ బషీరాబాద్ పోలీసులు అతనికి నోటీసులు సర్వ్ చేశారు. కానీ మధ్యాహ్నం 2 గంటల నుండి కూడా ఇటు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఎస్హెచ్ఓ అందుబాటులో ఉన్నాడు. ఈరోజు ఉదయం నుండి కూడా, ఎందుకంటే 2 గంటల వరకు విచారణకు హాజరు కావాలి అని నోటీసులో పేర్కొన్నారు కాబట్టి ఉదయం నుండి కూడా హెచ్హెచ్ఓ అందుబాటులోనే ఉన్నాడు. కానీ 2 గంటల వరకు బండి సాయి భగీరథ విచారణకి హాజరు కాకపోవడము, దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటికే బండి సాయి భగీరథ వెకేషన్ బెంచ్ హైకోర్టు సంబంధించి ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన దానిపైన కూడా రేపు వాదనలు జరగనున్నాయి. సుదీర్ఘంగా రేపు వాదనలు విన్న తర్వాత రేపు మధ్యంతర బెయిల్ సంబంధించి న్యాయస్థానము ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తుంది అనేది చూడాల్సి ఉంది. న్యాయస్థానం ఇచ్చిన డైరెక్షన్ ఆధారంగానే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ కేసు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆమె ఫ్యామిలీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో కంప్లైనెంట్ ఆధారంగా, ఎందుకంటే చాలా ఆధారాలని కూడా ఇప్పటికే పోలీసులకి విక్టిమ్ సంబంధించి చాలా ఎవిడెన్స్ని కూడా ఇప్పటికే ఇచ్చినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికే విక్టిమ్ సంబంధించిన స్టేట్మెంట్ని 2 సార్లు రికార్డ్ చేశారు. ఆ 2 సార్లు రికార్డ్ చేసిన స్టేట్మెంట్లో ఇటు బండి సాయి భగీరథ్కి తనకు ఏ విధంగా పరిచయం ఏర్పడింది, ఎవరి ద్వారా పరిచయం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఏ రకమైన రిలేషన్లో ఉన్నారు, ఏ విధంగా బండి సాయి భగీరథ్ ఆ అమ్మాయిని మోసం చేశాడు అనే దానికి సంబంధించి ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాలు మైనర్ బాలిక ఉందో ఆమె ఆ స్టేట్మెంట్ని ఆల్రెడీ సిట్ అధికారులు రికార్డ్ చేశారు. అయితే మెయిన్ ఎలిగేషన్స్ మొత్తం కూడా బండి సాయి భగీరథ్ పైనే వస్తున్నాయి. సో అతన్ని విచారించాలి అని భావించి ఈరోజు విచారణకు హాజరు కావాలి అంటూ పేట్ బషీరాబాద్ ఎస్హెచ్ఓ నోటీసులు పంపించారు. అయితే బండి సాయి భగీరథ్ మాత్రం విచారణకి హాజరు కాలేదు. కొద్దిసేపటి క్రితమే పేట్ బషీరాబాద్ పోలీసులకి అతను సమాచారం కూడా అందించాడు. అయితే ఈరోజు 2 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు విచారణకు హాజరు కాలేకపోతున్నాను, 2 రోజులు నాకు సమయం కావాలి, 2 రోజుల గడువు కోరారు. అంటే ఇందులో రేపు కోర్టు సంబంధించిన మధ్యంతర బెయిల్ సంబంధించి రేపు ఆర్గ్యుమెంట్ జరగనున్నాయి. ఆ ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత న్యాయస్థానం ఏ విధమైన డైరెక్షన్ ఇస్తుంది అనేది చూసి ఎల్లుండి విచారణకి హాజరవుతాను అనేది కూడా కొంతమేరకు చెప్పినట్టు తెలుస్తుంది. సో 15వ తేదీ విచారణకి హాజరవుతాను. సో ఈ ఎంటైర్ కేసు సంబంధించి ఇప్పటి వరకు బండి సాయి భగీరథ్ పైన చాలా ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. సో అటు మైనర్ అమ్మాయిని వేధించాడు, చాలా వరకు ప్రలోభాలకు గురి చేశాడు అనేది చాలా క్లియర్ ఎలిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి మొత్తము ఆధారాలన్నీ కూడా తీసుకొని వస్తాను. నా వద్ద ఏదైతే ఆధారాలు ఉన్నాయో, ఎందుకంటే ఒకవైపు ఇటు మైనర్ గర్ల్ ఏమో తనని మోసం చేశాడు, వేధించాడు అంటూ ఫోక్సోకి సంబంధించిన యాక్ట్ ఇక్కడ పేట్ బషీరాబాద్ పోలీసులు ఇంపోజ్ చేస్తే ఆల్రెడీ బండి సాయి భగీరథ్ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో తన పైన హనీ ట్రాప్ జరిగింది, తన వద్ద డబ్బులు లాగే ప్రయత్నం చేశారు అంటూ హనీ ట్రాప్ సంబంధించిన కేసు అక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. సో ఈ 2 కేసులు పేట్ బషీరాబాద్లో అమ్మాయికి సంబంధించిన దాంట్లో ఎఫ్ఐఆర్ చేశారు. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి సాయి భగీరథ్ ఇచ్చిన హనీ ట్రాప్ సంబంధించిన కేసులో కూడా ఎఫ్ఐఆర్ చేశారు. అయితే అమ్మాయికి సంబంధించి ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సో సాయి భగీరథ్ ఏ విధమైన ఎవిడెన్స్ చూపించబోతున్నాడు, తను ఎలాంటి తప్పు చేయలేదు,
అమ్మాయికి సంబంధించి ఎవరైతే ప్రస్తుతం బాధితులుగా చెప్తున్న కుటుంబీకులే తనని ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు అనే దానికి కూడా తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలన్నింటినీ కూడా 15వ తేదీ నేను విచారణకు హాజరయ్యేటప్పుడు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ ఎవిడెన్స్తో విచారణకి హాజరవుతాను అంటూ బండి సాయి భగీరథ్ ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీసులకు అయితే సమాచారం అందించారు. సో ఇప్పటి వరకు కూడా 2 గంటల నుండి పోలీసులు కావచ్చు, లేకపోతే ఇటు సిట్ సంబంధించిన అధికారులు, సిట్ మొత్తం కూడా ఇటు కుకట్పల్లి డీసీపీ రిత్రాజ్ నేతృత్వంలో సిట్ పనిచేస్తుంది. సో ఇప్పటికే పేట్ బషీరాబాద్ ఎస్హెచ్ఓ కూడా బండి సాయి భగీరథ 2 గంటలకి విచారణకు రావాల్సినోడు రాలేదు అంటే వెంటనే 1 గంట 2 గంటల పాటు చూసి కొద్దిసేపటి క్రితమే సిట్ సంబంధించిన అధికారి డీసీపీ కుకట్పల్లి రిత్రాజ్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. సో ప్రస్తుతం ఆల్రెడీ పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే సాయి భగీరథ్ విచారణకు హాజరు కాలేదు అంటే కనీసం అడ్వకేట్లైనా వచ్చి ఈరోజు విచారణకి హాజరు కాలేకపోతున్నాడు అనేది ఇన్ఫార్మ్ చేస్తారు అని భావించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంది. సో కొద్దిసేపటి క్రితమే పోలీసులకి మెయిల్ ద్వారా బండి సాయి భగీరథ్ సమాచారం అందించారు. తను ఒక లెటర్ పంపించాడు. అందులో చాలా క్లియర్గా 2 రోజుల గడువు కోరారు. అన్ని ఎవిడెన్స్ మొత్తం కూడా పూర్తిగా తీసుకొని వచ్చి విచారణకు హాజరవుతాను. ఈ 2 రోజులు తనకు గడువు కావాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు మధ్యాహ్నము 2 గంటలకు విచారణకి హాజరు కాలేకపోయాను అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. సో ఇంకా ఈ కేసు సంబంధించి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈరోజు విచారణకి హాజరు కావాల్సిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ 15వ తేదీ అంటే ఎల్లుండి విచారణకి హాజరవుతాను అనేది ఇప్పటికే పోలీసులకి సమాచారం అందించాడు. కాబట్టి ఎల్లుండి బండి సాయి భగీరథ్ విచారణకి హాజరైన టైంలో అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇప్పటికే ఎవరైతే ఈ కేసులో బాధితురాలు ఉందో ఆమె స్టేట్మెంట్ని 2 సార్లు రికార్డ్ చేశారు. కాబట్టి ఆమె 2 సార్లు ఇచ్చిన స్టేట్మెంట్ అనుకోవచ్చు. బండి సాయి భగీరథ్ ఆమెని ఏ విధంగా మోసం చేశాడు అనే దానికి ఆమె పోలీసులకి ఇచ్చిన ఎవిడెన్స్ మొత్తం కూడా స్టేట్మెంట్లు ఎవిడెన్స్ని మొత్తం కూడా బండి సాయి భగీరథ్ ముందు నుంచి విచారించనున్నారు. దాని తర్వాత బండి సాయి భగీరథ్ స్టేట్మెంట్ కూడా ఆయన వచ్చిన తర్వాత రికార్డ్ చేయనున్నారు. దాంతోపాటు అతనిచ్చే ఎవిడెన్స్ కూడా కీలకంగా మారనుంది. ఎందుకంటే బోత్ సైడ్స్ పోలీసులు చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బండి సాయి భగీరథ్ ఏ రకమైన ఎవిడెన్స్తో విచారణకి హాజరవుతాడు అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో 15వ తేదీ విచారణకు హాజరవుతాను అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కాబట్టి బండి సాయి భగీరథ్ 2 రోజుల తర్వాత విచారణకి హాజరైనప్పుడు ఈ స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో పోలీసులు గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ మొత్తం కూడా అతని ముందు నుంచి విచారించనున్నారు. దాని తర్వాత అతడు తీసుకొచ్చిన ఎవిడెన్స్ని మొత్తం కూడా పోలీసులు పరిశీలించనున్నారు. ఎట్ ది సేమ్ టైం బండి సాయి భగీరథ్ స్టేట్మెంట్ని కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. సో ఇప్పటివరకు అయితే బండి సాయి భగీరథ్ విచారణకి హాజరు కాలేదు, ఎలాంటి సమాచారం లేదు అని పోలీసులు చెప్పారు. కానీ కొద్దిసేపటి క్రితమే విచారణకి హాజరు కాలేకపోతున్నాను, 2 రోజుల తర్వాత తానే స్వయంగా విచారణకు హాజరవుతాను, అన్ని ఆధారాలు కూడా సమర్పిస్తాను అంటూ సమాచారము పోలీసులకు అందించారు అనేది ప్రస్తుతం డిపార్ట్మెంట్ నుండి మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో 2 రోజుల తర్వాత అంటే 15వ తేదీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ అతని పైన వస్తున్న ఆరోపణలు, ఫోక్సో కేసు సంబంధించిన వ్యవహారంలో పూర్తి స్థాయి ఆధారాలతో విచారణకి హాజరు కానున్నారు. మౌనిక.